శుభం పలకాలని అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు గొర్రెల రాజాబాబు, మజూరి నారాయణరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నటసింహ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమం నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెదేపా జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజాబాబు, తెదేపా పట్టణ మాజీ అధ్యక్షులు తుని పాయకరావుపేట భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు మజూరి నారాయణరావులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెదేపా నాయకులు మంకవరం మాజీ సర్పంచ్ దేవరపు ఆనందకుమార్, పెదరాంభద్రపురం మాజీ సర్పంచ్ కలిగట్ల శ్రీను, తెదేపా సీనియర్ నాయకులు సుంకర సూర్యబాబు, తెదేపా యువ నాయకులు గొల్లపల్లి నాగు, మాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు భజంత్రిల శివ, తెదేపా మండల నాయకులు పడాల కోటి, ముత్తి జగదీష్, సకిరెడ్డి నాగేశ్వరరావు, చొక్కా శ్రీను, నార్పరెడ్డి నానాజీ, వంక రమణ, గోసల భూలక, బోంది రమణ, వంక అప్పలరాజు, అదేవిధంగా తెదేపా పట్టణ నాయకులు కోడూరు నూకరాజు, గంటా థామస్, విశ్వనాథుల బాబ్జీ, ఎల్లపు భద్రం, ఇమ్రాన్, అడప మనీష్, కొమ్మన రాజేష్ తదితర అధిక సంఖ్యలో పాల్గొని అన్నగారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు మజూరి నారాయణరావు, దేవరపు ఆనంద్, గొర్రెల రాజాబాబు మీడియాతో మాట్లాడారు. అందరూ సమక్షంలో కూడా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌము పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో విజయకేతనాన్ని ఎగరేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు, తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు. ఆయన ఆశయ సాధనకు అందరూ కూడా కృషి చేసి ఆనాడు బడుగు బలహీన వర్గాలకు ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ కట్టడం జరిగింది. మరి అదే కోవలో అదే ఎన్టీ రామారావు గారు ఆశయ సాధనకు మన చంద్రబాబు నాయుడు గారు, అదే యువ నాయకుడు లోకేష్, వీళ్ళందరూ కలిసి కృషి చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసమే పాటుపడుతూ మరి ఇప్పుడు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ సైనికుల్లా పనిచేసి రాబోయే ఎన్నికల్లో మరి అందరూ కూడా తెలుగుదేశాన్ని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి అందరూ కూడా విజయ పదంలో ముందుకు నడాలని, అదే ప్రజా సంక్షేమం అవుతుందని, ప్రజలకు న్యాయం చేసే వాళ్ళం అవుతామని దయచేసి అందరూ కూడా గమనించి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నారాయణరావు గారు, సూర్యబాబు గారు, కోటి, అదేవిధంగా మన ఆనంద్, అదేవిధంగా శివ, నానాజీ, తదుపరి మన నాగు, నాగేశ్వరరావు, శ్రీను, తదుపరి మా యొక్క సైన్యం ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు చనిపోయిన రోజు.
అంచేత మేమందరం కూడా ఆయికిరావుపేటలో గొర్రెల రాజబాబు గారి ఆఫీస్ దగ్గర, మా తెలుగుదేశం పాత ఆఫీస్ దగ్గర ఈరోజు ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు ఆ మహానుబాబు ఒక సినిమా హీరోగా ఒక సినిమా తీస్తే ఎన్నో కోట్ల రూపాయలు ఆయనకు రావడం జరిగేది. అయితే ఆయన ఒక సినిమా హీరోగానే కాకుండా ప్రజలు చాలా ఆంధ్ర రాష్ట్రం చాలా బాధల్లో ఉన్నది అంచేత వాళ్ళని నేను ఆదుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఆ రోజు ఆయన 9 నెలల్లో ఒక పార్టీని పెట్టడం జరిగింది, తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగానే ఆయన ఒకటే ఆలోచించాడు, నేనేటిది నాకు కావాల్సినంత నేను సంపాదించుకున్నాను, నాకు ఇంకేం అవసరం లేదు, నా ఆంధ్ర ప్రజలను నేను కాపాడుకోవాలనే ఆలోచనతోనే చేసి ఆయన ప్రజల్లో తిరిగిన తర్వాత ఆయన ఒకటే ఆలోచించాడు, మా ఆంధ్ర ప్రజలకి ఏం అవసరం లేదు, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఇస్తే నా జీవితం ధన్యమైనట్టే అన్న ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో ఆయన ఒక పార్టీని పెట్టి 9 నెలల్లోనే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రతి పేదవాడికి కూడా ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి కిలో 2 రూపాయలకి ఈ విధంగా ఇచ్చి ప్రభుత్వాన్ని ఆదుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఆంధ్రులు కాకుండా అంటే పార్టీకి వ్యతిరేకంగా కూడా ప్రతి ఒక్కరు దృష్టిలోనే కూడా ఈరోజు ఒక ఎన్టీ రామారావు గారు అంటే ఒక దేవుడు, కృష్ణుడు, రాముడు కింద. రాముడు ఏదని అడిగితే ఒక ఎన్టీ రామారావు గారిని చూపెడతారు, కృష్ణుడి ఫోటో ఏదంటే ఒక ఎన్టీ రామారావు గారిని చూపెడతారు, ఇది ఏ దేవుడికైనా సరే ఆయనే చూపెడతాడు. అందుచేత తెలుగుదేశం పార్టీ ఒక నీతి నిజాయితీతో, ఆయన ఏ ముహూర్తాన్ని పెట్టాడో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ ఒక నీతి నిజాయితీతోనే పరిపాలన ఇన్ని సంవత్సరాలకు ఉన్నదండి. ఎందుకండి మొన్న ప్రభుత్వం జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఏమీ లేదు, తెలుగుదేశం పార్టీని పలానా పార్టీ వచ్చేసిన తర్వాత భూస్థాపన చేస్తారు, ఇంకా ఏమీ లేదు అన్నారు. ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు ఏంటంటే ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ఏమైనా ఉపకారం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో నుంచి జనాలు అందరూ తెలుసుకొని మళ్ళీ రేపు వచ్చే 3 నెలలు మొత్తం తెలుగుదేశం పార్టీకి పక్కం కట్టడానికి కూడా అందరూ కూడా రెడీగా ఉన్నారని కూడా సభాభవన్గా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలు రాజ్బాబు గారు కావనియండి, అలాగే ఆనంద్ గారు కావనియండి, సూర్యబాబు గారు కానీ, కోటి గారు కావనియండి, అలాగే నానాజీ కావనియండి, అలాగే థామస్ కావనియండి, అలాగే నోకరాజు కావనియండి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున, అలాగే నాకు కావనియండి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం. ఎన్టీఆర్ 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 తెలుగుదేశం తెలుగుదేశం.